నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్కు మంచినీటి గండం ముంచుకొస్తోంది. జంట నగరాలకు తాగునీరు అందించే ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్, మంజీరా, సింగూరు జలాశయాల్లో నీరు అడుగంటింది. దీంతో మంచినీటి ఎద్దడి నగరవాసులను తరుముకొస్తోంది. జలాశయాలు ఎండిపోవడంతో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. హైదరాబాద్ మహానగరానికి మంచినీరు అందించాల్సిన జలాశయాలు రోజురోజుకు ఎండిపోతున్నాయి. ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినా ఒక్క చుక్క కూడా కొత్తగా జలాశయాల్లోకి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం ఉస్మాన్ సాగర్ వద్ద ఉన్నాము. ఉస్మాన్ సాగర్ పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టక తప్పదు. గతంలో నిండుకుండలా కనిపించిన ఉస్మాన్ సాగర్ ఈరోజు నీళ్ళే లేకుండా కనిపిస్తుంది. డెడ్ స్టోరేజ్కి చేరుకోవడంతో ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలకు మంచినీటి సమస్య తప్పదని ఇప్పటికే అధికారులు లెక్కగడుతున్నారు. ఈ వర్షాకాలం కనీసం కొన్ని వర్షాలైనా పడితే నీళ్లు కొంతమేర ఇక్కడికి వస్తాయని అందరూ భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం ప్రజా అవసరాలకు 490 మిలియన్ గ్యాలన్ల నుంచి నీళ్లు అవసరం. కానీ జలాశయాల ద్వారా నగరానికి అతి కష్టం మీద 330 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే తీసుకురాగలుగుతున్నారు. అంటే నగరానికి 160 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ముందే ఉంది. ఫలితంగా నగరవాసులు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినా జంట నగరాలకు మంచినీరు అందిస్తూ ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా, సింగూరు, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీరు పెరగాల్సింది పోయి ఇంకిపోతోంది. కారణం వర్షాలు లేవు, పైగా ఎండలు మండిపోతున్నాయి. వాస్తవానికి జూన్ 2వ వారంలోనే వర్షాకాలం ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించి అడపాదడపా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే మొదట్లో కురిసిన వర్షాలే తప్ప మళ్లీ ఆ జాడే లేదు. వర్షాకాలం ప్రారంభమై నెల దాటింది. జలాశయాల్లో ఇంతవరకు నీరు చేరలేదంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో తెలుస్తూనే ఉంది. ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే జలాశయాలు ఖాళీ కాక తప్పదు. ఇప్పటికే ఉస్మాన్ సాగర్ నీరు అడుగంటింది. హిమాయత్ సాగర్ లో కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. సీన్ చూస్తుంటే వారం 10 రోజుల్లో హైదరాబాద్ మహానగరానికి నీటి కష్టాలు తప్పేలా లేవో అనిపిస్తోంది. వర్షాలు లేక తర్వాత నదీ ప్రవాహ ప్రాంతాల్లో అంతా వ్యవసాయం చేసి కుజించుకుపోయి మొత్తం కబ్జాలయ్యి పైనుంచి నీళ్లు రావడం లేదు. అది 50% కారణం. అది తర్వాత వర్షం 50% కారణం. వర్షాలు సకాలంలో పడటం లేవు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా రైతులు అనేక ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే బోర్లు వేయడం కారణంలో లక్షల రూపాయలు పెట్టేసి రైతులు అప్పులు చేసుకొని వర్షాలు పడని కారణంగా బోర్లు వేసుకుని చాలా నష్టపోతున్నారు. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటి మట్టాలు చూస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ముందే అర్థం చేసుకోవచ్చు. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఎండాకాలం కాదు, వర్షాకాలం వచ్చేసింది. అడపాదడపా కురుస్తున్న వర్షాల వల్ల ప్రయోజనం కనిపించడం లేదు. మరోవైపు నగర ప్రజల దాహార్తి తీర్చే ప్రధాన జంట జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నీరు వారం రోజుల్లో ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. సరే, వేరే ప్రత్యామ్నాయం ఉందా అంటే అది ఈ దరిదాపుల్లో కనిపించడం లేదు. తాగునీటి కోసం మరో దారి దొరకపోవడంతో జలమండలి ఘోరంగా విఫలమవుతోంది. ఉస్మాన్ సాగర్ తో పోలిస్తే ప్రస్తుతం హిమాయత్ సాగర్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. కానీ ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2 జలాశయాలు ఎడారయ్యే ప్రమాదం పొంచి ఉంది. కళ్ల ముందే ఉస్మాన్ సాగర్ ఎడారిగా మారిపోతుంటే చాలా బాధగా ఉందంటున్నారు స్థానికులు. ఇంతకుముందు ఫుల్ ఉండేది సార్, ఇప్పుడు వర్షాలు పడక నీళ్లు లేవు. మొత్తం సిటీ సప్లై అంటే కష్టమే. వర్షాలు పడితే ఇంకా జర బాగుంటుంది. వానాకాలమే కానీ ఫుల్ రోజు మొగులు అవుతుంది కానీ వర్షాలు పడతలేదు. ఎండగా ఉన్నప్పుడు ఫుల్ ఆ గుట్టలు ఉండేది, కొంచెం కొన కనిపించేది. ఇప్పుడు మొత్తం వెళ్తే అయిపోయింది. మొత్తం సిల్కూరు, అప్పోజిగూడ, కానపూర్ ఆ ఊర్లకు దగ్గర అంతా జరిగినప్పుడు అప్పుడు 10 ఏళ్ల క్రితం ఈ దర్వాలు తెచ్చినాడు. అప్పుడు 10 ఏళ్ల క్రితం ఇది దీనికి వెళ్ళిపోయినాం. అప్పటి సంది నిండిన సంది తక్కువ అయిపోయింది. మళ్ళీ దర్వాలు తెచ్చిన అంతమంది తక్కువ. కృష్ణా 3వ దశ గోదావరి ప్రాజెక్టులు పూర్తయితే తప్ప నీటి కొరత తీరే అవకాశాలు కనిపించట్లేదు. కృష్ణా 2 దశల నుంచి 180 ఎంజీటీలు, మంజీరా సింగూరు నుంచి 120 ఎంజీటీల నీరు అందుతోంది. జంట జలాశయాలుగా పేరుగాంచిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి ప్రతిరోజు 35 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. స్పెషల్ ఫోకస్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.